హలో! ఈరోజు మనం 'ద ఓల్డ్ టైగర్ అండ్ ద ట్రావెలర్' లెసన్‌ని చూద్దాం. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ హితోపదేశ. తెలుగులో ఈ టైటిల్‌ని 'ముసలి పులి అండ్ ప్రయాణికుని కథ' అని అంటాం. ఇఫ్ యూ డోంట్ నో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైమ్, వెల్కమ్ టు లోకవాక్స్. దానికంటే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇదందరూ మనం చిన్నప్పుడు విన్న కథే. అనగనగా ఒక నది ఒడ్డున ఒక ముసలి ఉంటుంది. ఆ చెట్టు పైన ఒక కోతి ఉంటుంది. ఇవి 2 ఇన్ ద టైమ్ బీయింగ్ ఫ్రెండ్స్ అయితాయన్నమాట. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇది డైలీ కోతొచ్చేసి డైలీ ఫ్రూట్స్ ఇస్తుంది క్రొకడైల్‌కి, ముసలికి. ఇచ్చినప్పుడు ఈ ముసలి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళ వైఫ్‌కి ఇస్తుంది. సో, డైలీ ఆ టేస్టీ ఫ్రూట్స్ తిన్న వాళ్ళ వైఫ్ ఏమనుకుంటదంటే, ఈ ఫ్రూట్సే ఇంత టేస్టీగా ఉంటే, ఈ ఫ్రూట్స్‌ని తిన్న ఆ మంకీ హార్ట్ ఇంకెంత టేస్టీగా ఉంటది అని అనుకుంటది. అనుకోని ముసలికి చెప్తదనమాట వాళ్ళ హస్బెండ్‌కి. ఈసారొచ్చేటప్పుడు నాకు ఫ్రూట్స్ కాదు, మంకీ హార్ట్ తీసుకొని రా అని. ఈసారొచ్చినప్పుడు ముసలి చాలా బాధపడుతుంది అలా చేయడానికి కానీ, ఇంకా వాళ్ళ వైఫ్ ఆర్డర్ ఏం చేయలేక ఆ! వెళ్ళి కోతి బావ ఒకసారి నాతో పాటు రా మా ఇల్లు చూపిస్తా నీకు" అని పిలుస్తుంది. పిలవంగానే సరేలే ఫ్రెండ్ పిలుస్తున్నాడు ఎళ్ళొద్దామని, పద అని ఇద్దరు కలిసి మీనెక్కి ఎళ్ళిపోతారనమాట. దారిలో వెళ్తున్నప్పుడు మధ్యలో ఏమైతుందంటే, "సారీ బావ, నా పెళ్ళాం నీ గుండె అడిగింది. చేసేదేం లేక ఇలా తీసుకురావాల్సొస్తుంది" అని మధ్యలో చెప్తే, మన బ్రిలియంట్ కోతి గారు ఏం ఆలోచిస్తారంటే, "అరే! ఈ ముక్క ముందు చెప్పేదుండే గదా! దానికెందుకంత బాధపడుతున్నావు? నా గుండెకాయ చెట్టు మీద ఉంటదిరా నా దగ్గర గాదు. పద వాపస్ ఎళ్ళిపోదాం" అని అంటది. సరే అని మళ్ళా ఎనక్కి తీసుకొస్తది. తీసుకొచ్చినాక మళ్ళీ కోతి చెట్టెక్కి, "ఇంకోసారి నేను నీకు కనపడను. నువ్వు నాకు కనపడకు. ఎవరైనా చెట్టు మీద ఉన్నంటే నమ్ముతావారా? అలా ఎలా చేయబుద్దయిందిరా" అని జెప్పి వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోతారు. ఇది మన చిన్నప్పుడు విన్న కోతి అండ్ మొసలి కథ. మన కోతి చాలా స్మార్ట్ అనమాట. చిటికలో ఒక మంచి ఐడియా యేసుకుంది. ఒక ఐడియానే జీవితాన్ని మార్చేసినట్టు మన కోతి గూడా తన లైఫ్‌ని సేవ్ జేసుకుంది. ఇక్కడ ముసలి మాటలకు తను మోసపోలేదు. బట్ బట్ ఈ మన కథలో ఈ ప్రయాణికుడు ముసలి పులి చేతిలో ఆ మాటలకు లోబడి మోసపోతాడా? లేదంటే తన బ్రెయిన్‌ని వాడి ఏదైనా ఐడియా వేసుకొని తప్పించుకుంటాడా చూద్దాం. లెట్స్ గో ఇంటు ద లెసన్. సో, ప్రతి లెసన్ ఎవరో ఒకరు ప్రతి కథని ఎవరో ఒకరు రాస్తారు గదా! ఈ కథని నారాయణ రాసిండ్రనమాట. నారాయణ అనే వ్యక్తి ఆథర్. ఈయన దీన్ని సాంస్క్రిట్‌లో రాసిండ్రు. గుర్తుపెట్టుకోండి. నారాయణ రాసిండ్రు కథని సాంస్క్రిట్‌లో. ఏ పేరుతో రాసిండ్రు ఆ బుక్‌ని అంటే హితోపదేశ. సో, హితోపదేశ మనందరికీ తెలుసు. హితం అంటే మంచి. ఎవరైనా మంచిని జెప్పాలనుకుంటున్నారు. ఉపదేశ అంటే సలహాలు. ఒక మంచి సలహాలన్నీ ఈ జంతువుల క్యారెక్టర్స్‌తోన రాసిండ్రనమాట. ఇది సాంస్క్రిట్‌లో రాసిండ్రీయన. సాంస్క్రిట్‌లో రాసిన ఈ కథని ఇంగ్లీష్‌లోకి ఎవరో ఒకరు ట్రాన్స్‌లేట్ చేస్తే గాని మనకి ఇంగ్లీష్ బుక్‌లో రాదు గదా! కాబట్టి ఆ ట్రాన్స్‌లేటర్ ఎవరనంటే ఈయననమాట. ఈయన పేరొచ్చేసి ఏడబ్ల్యూ రైడర్. గుర్తుపెట్టుకోండి. నారాయణ అనే అతను రాసిండ్రు. హి ఈస్ ద రైటర్. ఏడబ్ల్యూ రైటర్ అనే అతను ట్రాన్స్‌లేట్ జేషిండ్రనమాట. సాంస్క్రిట్ నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన వ్యక్తి. నౌ లెట్స్ సీ. కమింగ్ టు ఏడబ్ల్యూ రైడర్. ఆయన కంప్లీట్ పేరొచ్చేసి ఆర్థర్ విలియం రైడర్. ఈయన 1877-1938 వరకు బతికిండనమాట. అండ్ కమింగ్ టు హిస్ ప్రొఫెషనల్ లైఫ్. ఈయనొచ్చేసి హి వాస్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ. సో, ఈయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సాంస్క్రిట్ ప్రొఫెసర్‌గా పనిజేషిండనమాట. కాలిఫోర్నియా అనేది నార్త్ అమెరికాలో ఉంటది ఇక్కడ. హి ట్రాన్స్‌లేటెడ్ మెనీ ఇంపార్టెంట్ సాంస్క్రిట్ వర్క్స్ ఇంటూ ఇంగ్లీష్. ఇట్లా ఈ హితోపదేశ అనే గాదు. ఇట్లా చాలా సాంస్క్రిట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ జేషిండ్రు. ఆ ట్రాన్స్‌లేషన్స్ వచ్చేసి ఇంకేమేం జేషిండనంటే పంచతంత్ర, భగవద్గీత, శూద్రక స్మృచ్చకటిక అని ఉంటదనమాట ఒక కథ. చాలా ఫేమస్ ఇది గూడా. అది గూడా జేషిండు. ఇంకొకటి దండిన్స్ దశకుమార చరిత్ర. ఇంకా వర్క్స్ ఆఫ్ కాళిదాస. కాళిదాస రాసిన ఇంకా వేరే వర్క్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకా భర్తృహరి రాసిన వర్క్స్ ఇవన్నీ రాసిండు. హిస్ స్టైల్ ఆయన రచన శైలి ఎలా ఉంటుందనంటే, చాలా క్లియర్‌గా చెప్తాడంట ఏం రాయాలనుకుంటున్నాడని. ఇంకా విట్టి చాలా చమత్కారంగా రాస్తాడంట. అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్ అందరికి ఈజీగా అర్థమైపోయేటట్టు. వితౌట్ టేకింగ్ మచ్ ఎఫర్ట్.
హి మేడ్ యాన్షియంట్ ఇండియన్ స్టోరీస్ యాక్సెసిబుల్ టు మోడర్న్ రీడర్స్. సో, మన పురాతన భారతీయ కథలేవైతే ఉన్నాయో అవన్నీ గూడా ఇప్పుడు ఈ కాలం వ్యక్తులు చదవడానికి ఆయన ట్రాన్స్‌లేట్ చేసి పెట్టిండ్రు. ఇది ట్రాన్స్‌లేటర్ గురించి. ఇట్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్‌లేటర్. రిమెంబర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రైటర్. అది రైటర్ గురించి కాదు. ట్రాన్స్‌లేటర్ ఈయన. నౌ కమింగ్ టు అబౌట్ ద టెక్స్ట్. మనం చదువుతున్న ఈ స్టోరీ గురించి. మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఇవన్నీ రాయాలి. అప్పుడే మార్క్స్ వస్తాయి ఇంకా ఎక్కువగా. గుర్తుపెట్టుకోండి. ఒకసారే కదా రాసేది ఎగ్జామ్. దిస్ లెసన్ ఈజ్ అన్ అబ్రిడ్జ్డ్ వెర్షన్ ఆఫ్ ఎ స్టోరీ ఫ్రమ్ ద హితోపదేశ. అబ్రిడ్జ్డ్ అంటే షార్ట్ వెర్షన్. చిన్నగా కుదించి రాసింది అని. హితోపదేశ అనే ఒక కథల బుక్ నుంచి దీన్ని తీసుకున్నారనమాట. మనం ఆల్రెడీ చూసినాం కదా బుక్ కవర్ పేజ్. హితోపదేశ అంటే ఏంటంటే బెనిఫిషియల్ టీచింగ్స్ ఆర్ గుడ్ అడ్వైస్. పనికొచ్చే మాటలు ఎవరైతే చెప్తారో, మంచి బోధనలు, లేదంటే ఒక మంచి సలహాలు వాటిని హితోపదేశ అని అంటారనమాట. ఇట్ ఈస్ ఎ ఫేమస్ సాంస్క్రిట్ కలెక్షన్ ఆఫ్ ఫేబుల్స్. ఇక్కడ ఫేబుల్స్ అనంటే షార్ట్ స్టోరీస్ విత్ యానిమల్స్ యాస్ క్యారెక్టర్స్ దట్ టీచ్ మోరల్ లెసన్స్. సో, నీతులు నేర్పించేవైతే కథలున్నాయో అందులో గూడా యానిమల్స్ క్యారెక్టర్స్ ఉండి అట్లా నీతులు నేర్పిస్తుంటే వాటిని ఫేబుల్స్ అని అంటారనమాట. సో, హితోపదేశ అనేది ఆ కలెక్షన్ ఆఫ్ ఫేబుల్స్. సో, అందులో ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఒక్క కథ కాదది. అందులో అనేక కథలల్లో ఈ ఈ కథ ఒకటి మనం తీసుకున్నాం ఈ లెసన్‌కి. దీస్ స్టోరీస్ ఆర్ బిలీవ్డ్ టు బి రిటన్ బై ద స్కాలర్ నారాయణ. ఈ స్టోరీస్ అన్నీ గూడా నారాయణ రాసిండ్రు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది హిస్టారికల్ గదా! మనం ష్యూర్‌గా చెప్పలేము. అప్పటికి సోర్సెస్ అవన్నీ అంత క్లియర్‌గా ఉండవు. ఇప్పుడు ఈ డిజిటల్ ఏజ్‌లో ఉన్నట్టు. అండ్ హి లివ్డ్ అరౌండ్ 9థ్ సెంచరీ ఏడీ. ఈయన ఈ కథల్ని 9థ్ సెంచరీలో రాసిండ్రు అని అనుకుంటున్నారనమాట. ఈ పర్టిక్యులర్ స్టోరీ ఏదైతే ఉందో అది డిసెప్షన్ అంటే మోసం జేయడం గురించి, గల్లిబిలిటీ అనంటే బీయింగ్ ఈజిలీ ఫూల్డ్ ఈజీగా మోసపోతారు. మనకు లైఫ్‌లో కొంతమంది ఉంటాం. ఎలా చెప్పినా నమ్మేస్తారు కొందరు. కొన్ని సిట్యుయేషన్స్ అలాంటివి కొన్ని సార్లు. లైక్ ఏదైనా ఫ్రీ ఐఫోన్ గివ్ అవే ఉంది. ఇది ఒక 10 గ్రూప్స్‌కి షేర్ చేయండి. లేదంటే ఒక 100 మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకు ల్యాప్‌టాప్ వస్తుంది. ఇలాంటివి విన్నప్పుడు మనం గూడా చాలా గ్రీడ్‌గా బిహేవ్ చేస్తాం. సో, ఎందుకు అనంటే ఆశ. మనకు వస్తదేమో అన్న ఆశ. ఇంకా ఫ్రీగా వస్తుందనంటే ఇంకా రెడీగా ఉంటాం చాలామంది. ఇది దురాశను గురించి చెప్తుందనమాట. గ్రీడ్ అంటే ఇక్కడ దురాశ. నెక్స్ట్ ఫూలిష్ రిస్క్ టేకింగ్. సో, మనకు అడ్వర్టైజ్‌మెంట్‌లో అక్కడ, ఇక్కడ ఇనే ఉంటాం గదా! రిస్క్ తీసుకోకపోతే లైఫ్‌లో మిగిలేది రస్క్ మాత్రమే అనుకుంటా. సో, ఆ రిస్క్ తీసుకున్న తర్వాత మనం ఉండాలిగా కనీసం రస్క్ తినడానికి. సో, ఫూలిష్‌గా రిస్క్ తీసుకుంటే కనీసం మనకు ఆ రస్క్ తినే ఛాన్స్ గూడా ఉండదు. ఎవరైతే అలా ఫూలిష్‌గా, బ్లైండ్‌గా అసలు మనకు నిజంగా అంటే ఏమైనా వస్తుందా? రాదా? అది బెనిఫిషియలా కాదా? అంటే ఆ రిస్క్ వర్త్ టేకింగా కాదా? లేదంటే ఆ రిస్క్ తీసుకున్న తర్వాత నిజంగా అంటే కెన్ వి రియల్లీ ఓవర్‌టేక్ దట్? నౌ ఎ డేస్ మనం చూస్తూ ఉంటాం. ఐఫోన్ గివ్ అవే అని, ఫ్రీ గిఫ్ట్స్ అని, లేదంటే బెట్టింగ్స్ గ్యాంబుల్స్ నడుస్తూ ఉంటాయి ఆన్‌లైన్‌లో. ఉన్నదంతా తీసుకపోయి అందులో పెడతారు. కొందరైతే ఆల్ అసెట్స్ దే విల్ లూజ్ అన్ని ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్ మీదకొచ్చేసినోళ్ళు గూడా ఉంటారు. ఇంకా సూసైడ్ చేసుకున్నోళ్ళు గూడా ఉంటారనమాట ఇట్లా పోగొట్టుకొని మనీని. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికో వచ్చేస్తారు ఇలాంటి ఫూలిష్ రిస్క్ టేకింగ్ జేసినప్పుడు. సో, వి షుడ్ బి హ్యాపీ విత్ వాటెవర్ వి హావ్ అని అనుకోకుండా కొంచెం దురాశతో గ్రీడీగా బిహేవ్ జేసి ఇంకా ఏదైనా వస్తుంది అని ట్రై జేసినప్పుడు వాళ్ళకు రియాలిటీ తెలుస్తుందనమాట. ఇట్ ఈస్ అబౌట్ లక్. అదృష్టం ఉన్నోళ్ళకి వస్తది. సో, నాకెంత అదృష్టం ఉందో నేను జూసుకుంటా అని అనుకుంటుంటే, ఇప్పుడున్న అదృష్టం ఏం గావాలి? ఇంక ఇప్పుడున్నయన్నీ పోతాయి గదా! అని ఆలోచించాలనమాట ఫస్ట్ మనం. లెట్స్ సీ మన ట్రావెలర్, మన ప్రయాణికుడు ఎలా ఆలోచించిండు అని. The story shows how greedy people often ignore warnings and fall into traps. సో, దురాశ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అజ్ఞానంగా ప్రవర్తిస్తారనమాట. వార్నింగ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని పట్టించుకోకుండా డైరెక్ట్‌గా ఎళ్లి ట్రాప్‌లో పడిపోతారు. ఎస్పెషల్లీ గ్యాంబుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ మనీ, యూ కెన్ మేక్ మనీ వితిన్ 1 అవర్, యూ కెన్ మేక్ లాక్స్ ఇన్ 1 అవర్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఫ్రీగా డబ్బులు ఎవరికీ రావు కదా! అందరికీ తెలుసది. సో, లెట్స్ సీ ఏం జేషిండో మన ట్రావెలర్. అండ్ సీ మనకు ఈ డిజిటల్ ఎరాలో ఈ ఆన్‌లైన్ గ్యాంబుల్స్ అని ఇలాంటివి ఉన్నాయన్నమాట. పాత కాలంలో మన వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు వాళ్ళ స్టైల్‌లో రాసిండ్రు స్టోరీని.
Don't think about the logics of the story. Enjoy the story. Coming to the story. The story begins with a traveler who is walking through a southern forest. సో, ఫస్ట్ ఓపెన్ చేస్తే అక్కడొక దట్టమైన అడవనమాట. అది దాని పేరు దక్షిణ అడవి. సో, మేబీ ఇట్ ఈస్ ఇన్ ద సదర్న్ డైరెక్షన్. అది దక్షిణం వైపు ఉన్నందుకు దాన్ని సదర్న్ ఫారెస్ట్ అన్నట్టున్నారు. సో, ఒక ట్రావెలర్ నడుస్తూ ఉన్నాడంట అక్కడ. ఎందుకంటే అప్పుడు అన్ని ఫెసిలిటీస్ లేవులెండి మనకిప్పుడున్నట్టు. ఎవ్రీథింగ్ సీమ్స్ క్వైట్ అంటిల్ హి సడెన్‌లీ నోటీసెస్ సంథింగ్ అన్‌యూజువల్. అంతా ఎప్పటిలాగానే మామూలుగానే అనిపిచ్చింది. కానీ ఏదో అన్‌యూజువల్‌గా అనిపిచ్చిందనమాట ఆయనకి. ఎ వెరీ ఓల్డ్ టైగర్ సిట్టింగ్ పీస్‌ఫుల్లీ బిసైడ్ ఎ పాండ్. ఒక పెద్ద ముసలి పులి ఏదైతే ఉందో అది చాలా ప్రశాంతంగా ఒక కొలను పక్కన కూర్చొనుందంట. దిస్ టైగర్ లుక్స్ నథింగ్ లైక్ ఎ వైల్డ్, డేంజరస్ యానిమల్. ఇన్‌స్టెడ్ he has taken ceremonial bath and is holding sacred grass in his paw యాస్ ఇఫ్ పర్ఫార్మింగ్ సమ్ రిలీజియస్ రిచువల్. సో, ఈ టైగర్ చాలా ప్రశాంతంగా ఉంది. మామూలుగా టైగర్స్ అంటే చాలా ఫెరోషియస్‌గా, గంభీరంగా, చూస్తేనే తినేస్తా అన్నట్టు, అంత కోపంగా ఉన్నట్టు ఉంటాయి గదా! చాలా చూస్తేనే భయమేస్తది అందరికి. కానీ ఇది చాలా ప్రశాంతంగా ఉందంట. అది గూడా ఒక పవిత్ర స్నానం జేసి, చేతి లోపల ఇలా ఒక పవిత్రమైన గడ్డిని పట్టుకొని కూసుందనంట. పా అంటే ఇది. ఈ ఏరియాని పా అనంటాం. యాస్ ఇఫ్ పర్ఫార్మింగ్ సమ్ రిలీజియస్ రిచువల్. ఇదేదో పూజలు, పురస్కారాలు చేస్తున్నట్టు ఉందంట చూడ్డానికి. సో, ఎవ్రీ నవ్ అండ్ దెన్ ద టైగర్ కాల్స్ ఔట్ లౌడ్‌లీ. ట్రావెలర్స్, ట్రావెలర్స్, హియర్ ఈస్ ఎ గోల్డెన్ బ్రాస్లెట్. హూఎవర్ వాంట్స్ ఇట్ మే టేక్ ఇట్. సో, అదేమని అరుస్తుందంటే, ప్రయాణికులారా, ప్రయాణికులారా రండి, రండి. నా దగ్గర ఒక గోల్డెన్ బ్రాస్లెట్ ఉంది. వచ్చి తీసుకోండి. ఎవరికి కావాలంటే వాళ్ళకిచ్చేస్తాను. రండి ప్రయాణికులారా అని అరుస్తూ ఉందన్నమాట. So, people passing by, of course, feel terrified. No one is foolish enough to approach a tiger, even if he promises gold. సో, పీపుల్ ఎవరైతే అలా దారిలో వెళ్తూ ఉన్నారో చాలా భయపడ్డారనమాట. ఈ టైగర్ పిలుస్తున్నప్పుడు. భయపడి అయినా ఎవ్వరు గూడా అంత బ్రెయిన్‌లెస్‌గా ఆర్ ఫూలిష్‌గా బిహేవ్ జెయ్యరు గదా! ఎంత గోల్డ్ బ్రాస్లెట్ ఇస్తే మాత్రం పోయి, పోయి, పోయి పులి నోట్లో తల పెడతామనైతే అనుకోరు గదా! నెక్స్ట్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ వేఫేరర్ కేమ్ ఎ మ్యాన్ విత్ ఎ లిటిల్ టూ మచ్ గ్రీడ్ ఇన్ హిస్ హార్ట్. వేఫేరర్ అంటే ఇక్కడ కాలినడకన ప్రయాణించే బాటసారనమాట. బాటసారి అనుకోండి. సో, అలా వెళ్తున్నప్పుడు ఒక ప్రయాణికుడొచ్చాడు. వచ్చి ఈ పులిని జూసాడనమాట. కానీ ఈ ప్రయాణికుడి గుండెలో చాలా అంటే చాలా గ్రీడుంది. దురాశ ఉంది. ఈ ప్రయాణికుడికి ఈ టైగర్ పిలుపు వినిపించింది. ఈ పులి పిలుస్తున్నది ఇనిపించింది అతనికి కూడా. హి స్టాప్స్ అండ్ థింక్స్ టు హిమ్‌సెల్ఫ్. ఆగి ఆయన ఆలోచిస్తాడు. ఏంది ఇంతకి ఈ పులేంది? చేతిలో గడ్డేంది? బ్రాస్లెట్ ఏంది? అందరికి పిలుచుడేంది? అని ఆలోచిస్తాడు. దిస్ సౌండ్స్ లైక్ ఎ లక్కీ ఛాన్స్. బట్ షుడ్ ఐ రిస్క్ మై లైఫ్ ఫర్ ఇట్? నాకేదో అదృష్టం కలిసొచ్చేటట్టుంది ఈరోజు. కానీ పోతే మళ్ళా పానం పోతది గదా! ఏం చేద్దాం ఇంతకి రిస్క్ తీసుకోవాలా వద్దా అని మనోడు ఆలోచిస్తాడనమాట. ఇమ్మీడియేట్‌గా ఆయనకొక సామెత గుర్తుకొస్తది. మన పెద్దలెవరైతే ఉంటారో చెప్పిన సామెతలుంటాయి గదా! ప్రొవర్బ్ అంటే ఇక్కడ సామెత లాంటిది. సో, ఆ సామెతలు గుర్తు చేసుకుంటాడనమాట. ఈయన అన్ని కాలిక్యులేషన్స్ సామెతలతోని చేస్తాడనమాట. సో, ఎదురుగ్గా పులి ఉంది. గోల్డెన్ బ్రాస్లెట్ ఉంది. మనోడు ఆ నుంచి పోకుండా రిస్క్ తీసుకోవాలా వద్దా అని సామెతల గురించి ఆలోచిస్తాడిప్పుడు. చూద్దాం. ఫస్ట్ సామెత ఏందనంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్ డైస్ ఇఫ్ కమ్ అపాన్ ఇన్ ఈవిల్ వేస్. సో, దీనికి తెలుగు ట్రాన్స్‌లేషన్ ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా ఉంటుంది. ఐ ట్రైడ్ మై బెస్ట్. అన్యాయంగా దొరికిన వరం, వరం కాదు. సో, ఏదైనా ఆశీర్వాదం గాని, ఒక వరం గాని ఏదైతే వస్తుందో, దాన్ని మనము అన్యాయంగా ఈవిల్ వేస్ అంటే ఇక్కడ అన్యాయం అనే గాదు. ఇన్ రాంగ్ వేస్ అని. అలా రాంగ్ వేస్‌లో ఏదైనా ఆశీర్వాదం గానీ, లేదంటే ఏదైనా వరం గానీ మనకు దొరికినప్పుడు, ఆ వరం వరంలాగా ఉండదు. ఆ బ్లెస్సింగ్ ఒక బ్లెస్సింగ్ లాగా ఉండదు. ద వెరీ డ్రాట్ దట్ డిఫైస్ ఇఫ్ ఇట్ పాయిజన్ స్లేస్. సో, ఒకవేళ ఒక దేవత మీకు అమృతమే ఇచ్చినా, లేదంటే ఇంకేదైనా పానీయం ఇచ్చినా, అది దైవత్వంతో చాలా డివినిటీతో నిండి ఉన్నా సరే, అది ఒకవేళ పాయిజన్డ్ అయితే అది చంపేస్తుందే తప్ప మీ ప్రాణాలనైతే కాపాడదనమాట. సో, ఏదైనా మెడిసిన్ ఇచ్చినా సరే, మెడిసిన్ గాని, ఇంకేదైనా సరే ఇచ్చినప్పుడు అందులో ఒక చుక్క విషమున్నా సరే మన ప్రాణం తీసేస్తుందది. అదెవరు మార్చలేం. అంతే గదా! సో, ఈవిల్ వేస్‌లో వచ్చిన ఏది గాని మనకు మంచి చెయ్యదు. అపాయాన్నే చేస్తుంది.
ఇది ఈ ప్రోవర్బ్ యొక్క మీనింగ్. ఫస్ట్ మనోడికి ఇది గుర్తుకొచ్చిందనమాట. నెక్స్ట్ ఏమైంది? యెట్ అనదర్ థాట్ ఫైట్స్ బ్యాక్ ఇన్‌సైడ్ హిమ్. సో, ఇది ఆలోచించిన తర్వాత మళ్ళీ ఇంకొకటేదో ఆలోచనొచ్చింది మనోనికి. రిమైండింగ్ హిమ్ దట్ గ్రేట్ రివార్డ్ సమ్‌టైమ్స్ రిక్వైర్స్ బోల్డ్ రిస్క్. హి రిమెంబర్స్ అనదర్ ప్రోవర్బ్. ఆ! మళ్ళీ ఇదే. గ్రేట్ రివర్స్ గొప్ప గొప్ప విజయాలు, గొప్ప గొప్పవి ఏవైనా అచీవ్ చేయాలనుకుంటే చాలా సాహసంతోనుండాలనమాట. రిస్క్ తీసుకోవడానికి రెడీగుండాలి. లేదంటే రిస్కే మిగులుతదనుకున్నట్టున్నాడు మనోడు గూడా. టు హిమ్ హూ నెవర్ టేక్స్ ఎ ఛాన్స్, ఫార్చ్యూన్ హర్ ఫేవర్ నెవర్ గ్రాంట్స్. సో, ఎవరైతే తీసుకోకుండా తన ఛాన్స్ వచ్చిన ఏదైనా అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయకుండా ఉన్నప్పుడు, అలా ధైర్యం లేని వానికి అసలు అదృష్టం దక్కదు. ఈడ ఫార్చ్యూన్ అంటే అదృష్టం అనమాట. బట్ టు ద బ్యాడ్ హర్ ఫేవర్ గివ్స్ అండ్ హీ ఈస్ హ్యాపీ ఇఫ్ హీ లివ్స్. ఒకవేళ అదే అదృష్టం ఒకవేళ చెడ్డ వాళ్ళకే దక్కినా సరే, ఇఫ్ వాళ్ళు గనక బతికి బయట పడ్డారే అనుకోండి ఆ రిస్క్ తీసుకొని, అయిపాయ్. మొత్తం జీవితాంతం అదే అదృష్టంతోనే బతికిపోతారు. ఎంజాయ్ చేస్తారింక లైఫ్‌ని. సో, మళ్ళీ ఇది గుర్తుకొచ్చింది. అది చెడ్డోడా, మంచోడా గాదు. రిస్క్ తీసుకున్నామా, బతికి బయట పడ్డామా. బతికినామంటే ఎంజాయ్ ద లైఫ్. లేదు అనంటే పానం పోతది ఇంగేం లేదాడ. స్టిల్ కన్‌ఫ్యూజ్డ్ హి డిసైడ్స్ టు ఇన్వెస్టిగేట్ అట్ లీస్ట్. సో, ఇదంతా కన్‌ఫ్యూజన్ ఎందుకు ఫస్ట్ అయితే ఈ పులిని అడుగుదాము. పులిని మనోడు ఎవరిని అడుగుతున్నాడు? పులినే అడుగుదాం అనుకుంటున్నాడు. హి కాల్స్ ఔట్. వేర్ ఈస్ దిస్ బ్రేస్లెట్ ఆఫ్ యువర్స్? అసలు నీకు ఈ బ్రేస్లెట్ ఏడికెళ్ళొచ్చిందిరా భయ్ అని అడుగుతున్నాడు డైరెక్ట్ పులిని. ద టైగర్ కామ్‌లీ లిఫ్ట్స్ హిస్ పా అండ్ షోస్ హిమ్ ద షైనింగ్ గోల్డెన్ బ్రేస్లెట్. సో, మన టైగర్ ఏం చేస్తదనంటే ప్రశాంతంగా తన చేతిని, పాని పైనకి లేపి, ఇగో బ్రాస్లెట్ ఇదే అని చూపిస్తది. చూపించిన తర్వాత ఏం మాట్లాడదు. మళ్ళీ ద ట్రావెలర్ ఫ్రైటెన్డ్ బట్ టెంప్టెడ్ ఆస్క్డ్, హౌ కెన్ ఐ ట్రస్ట్ ఎ బ్లడ్ థర్స్టీ క్రీచర్ లైక్ యూ? సో, అది అట్లా ఒక్కసారి పాని తన చేతిని పెద్దగుంటది పులి చెయ్యి అంటే మామూలుగా మన చెయ్యిలాగా ఉండదు. లేపంగానే గుండెలో వణుకు పుట్టినట్టుంది. కానీ ఆశ ఎటు పోతలేదు మనోనికి. అంత పాను జూషిన తర్వాత గూడా, అంత పెద్ద చెయ్యిని జూషిన తర్వాత గూడా ఇంకా ఆశ పోక, నీలాంటి బ్లడ్ థర్స్టీ క్రియేచర్‌ని, ఇలా నీ రక్త పిపాసివైన నిన్ను ఎలా నమ్మాలి నేనసలు అని అడుగుతున్నాడు. ఇంకా కన్వర్జేషన్ కంటిన్యూ అయితుందనమాట. లెట్స్ సీ నెక్స్ట్ ఏమైంది అని. ద టైగర్ సైస్ సాడ్‌లీ అండ్ బిగిన్స్ ఎ లాంగ్ ఎమోషనల్ కన్ఫెషన్. మన పులి ఏదైతే ఉందో చాలా లాంగ్ ఎమోషనల్ కన్ఫెషన్ బాధగా మూలుగుతూ, మూలుగుతూ ఒక బాధగా ఒకటి చెప్తుందనమాట. ఏమని చెప్తుందంటే, ఐ వాస్ వికెడ్ వెన్ ఐ వాస్ యంగ్. ఐ కిల్డ్ కౌస్, బ్రాహ్మిన్స్ అండ్ మెనీ మెన్. ఇన్ రిటర్న్ మై ఓన్ సన్స్ అండ్ మై వైఫ్ వర్ కిల్డ్. టుడే ఐ యామ్ అలోన్ బట్ ఎ వైస్ మ్యాన్. సో, బాధగా ఏమని చెప్తుంది మన పులి అంటే, ఐ వాస్ వికెడ్ వెన్ ఐ వాస్ యంగ్. నేను గూడా నా యూత్‌లో ఉన్నప్పుడు బాగా ఉడుకు రక్తం నాది. అప్పుడు నేను గూడా చాలా చెడ్డదాన్ని. నేను చాలా ఆవుల్ని, బ్రాహ్మణుల్ని అండ్ ఇట్లా ఎన్నో మంది మనుషుల్ని అందరిని చంపేశాను. కానీ నాకేమొచ్చింది దానివల్ల? మై ఓన్ సన్స్ నా సొంత కొడుకులని, నా భార్యని చంపుకోవాల్సొచ్చింది దీనికి రిటర్న్‌గా. సో, ఇప్పుడు నాకు మిగిలిందంతా ఒంటరితనమే. ఈ ఒంటరి జీవితంలో నేనింకేం చేస్తాను అని తను బాధపడుతూ చెప్తున్నాడనమాట. ఇలా బాధపడుతూ ఒంటరిగా లీడ్ చేస్తున్న నా లైఫ్‌లో ఒక వైస్ మ్యాన్ వచ్చి ఏం చెప్పిండంట అనంటే, టాట్ మీ ద పాత్ ఆఫ్ చారిటీ అండ్ గుడ్‌నెస్. ఇట్లా దాన ధర్మాల గురించి, మంచితనం గురించి నాకు చెప్పిండ్రు. ఐ హావ్ చేంజ్డ్. నేను మారిపోయానింక ఆయన మాటలు విన్న తర్వాత. ఐ టేక్ సెరిమోనియల్ బాత్స్, గివ్ గిఫ్ట్స్ అండ్ లివ్ విత్ కైండ్‌నెస్. సో, ఇప్పుడు నేనిట్లా పవిత్ర స్నానాలు జేసి, అందరికి గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, చాలా కరుణామయంలాగా మారిపోయాను అని జెప్తున్నాడు. మై క్లాస్ ఆర్ గాన్. మై టీత్ హావ్ ఫాలెన్ ఔట్. సో, ఇప్పుడు నా క్లాస్ అన్నీ వెళ్ళిపోయినాయి. నా దంతాలు గూడా పడిపోయినాయి. ఎందుకంటే నేను ముసలిదాన్నయిపోయానిప్పుడు. ఐ యామ్ టూ ఓల్డ్ టు హార్మ్ ఎనీవన్. ఇప్పుడు ఈ ముసలితనంలో నేను ఎవ్వరిని ఏం చేయలేను గూడా. ఐ ఓన్లీ వాంట్ టు ఆఫర్ దిస్ బ్రేస్లెట్ టు సమ్‌వన్ డిజర్వింగ్. ఎవరైతే డిజర్వ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి జస్ట్ వాళ్ళకి నేను ఈ బ్రేస్లెట్ ఇచ్చేసి వాళ్ళకేదో మంచి చేసినా అని నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. ఇదెలాగో నేనేం చేసుకోలేను ఈ గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకొని అని మన ట్రావెలర్‌కి చెప్తుంది. ద టైగర్ ఈవెన్ టాక్స్ అబౌట్ ద 8 కార్డినల్ వర్చ్యూస్. ఇక్కడ కార్డినల్ వర్చ్యూస్ అంటే ముఖ్యమైన ధర్మాలు. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే ఈ 8 ముఖ్యమైన ధర్మాలని, 8 ముఖ్యమైన ధర్మాలని పాటించాలి అని ఉంటుందన్నమాట మన శాస్త్రాలలో.
అవి ఏంటివంట అంటే చారిటీ, దాన ధర్మాలు చేయడము, స్టడీ, అధ్యయనం చేయడము, సెల్ఫ్ రిస్ట్రెయింట్, ఒకరి అదుపులో ఎవరి అదుపులో వాళ్ళు ఉండడము, నిగ్రహం కలిగి ఉండడము అని వస్తుంది. ఇంకా ఆబ్సెన్స్ ఆఫ్ గ్రీడ్, దురాశ లేకపోవడము, ల్యాక్ ఆఫ్ ఫ్రాడ్, మోసం చేయకపోవడము, పేషెన్స్, ఓపికగా లైఫ్లో ఉండడం, అండ్ ట్రైస్ టు ప్రూవ్ హీ ఫాలోస్ దెమ్. సో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పి నేను అవన్నీ ఫాలో చేస్తున్నా అని ప్రూవ్ చేయాలనుకుంటుంది అనమాట మన టైగర్. హీ ఇన్సిస్ట్స్ దట్ హీ స్పెషల్లీ వాంట్స్ టు హెల్ప్ ద పూర్ ట్రావెలర్, కోటింగ్ ఎట్ అనదర్ ప్రొవర్బ్. తను ఇంకా గట్టిగా ఏం చెప్తుందనంటే, నేను ప్రత్యేకంగా ఇలాంటి పేద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నీలాగా నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నా అని తాను కూడా ఒక ప్రొవర్బ్ చెప్తుంది అనమాట. ఆ పులి కూడా ఒక సామెత చెప్తుంది మనోనికి. ఇప్పుడు సామెత చెప్తుంది అని అంటే, అంటు ద పూర్ గివ్ ఆర్మ్స్ మై సన్, మేక్ నాట్ యువర్ గోల్డ్ ఆన్ మెన్ ఆఫ్ వెల్త్. నువ్వు దాన ధర్మాలు ఏవైనా చేయాలనుకుంటే వాటిని పేదవాళ్ళకి ఇచ్చి చెయ్యి, నాట్ టు ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వెల్తీ. సో ఆల్రెడీ బాగా డబ్బులుండి ధనవంతులైన వ్యక్తులకు దాన ధర్మాలు చేసి పుణ్యం అడగకు. ఎవరైతే పేదవాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేసి పుణ్యాన్ని అడుగు. నెక్స్ట్, విత్ మెడిసిన్ మచ్ కెన్ బి డన్ బట్ నాట్ ఫర్ మెన్ ఇన్ పర్ఫెక్ట్ హెల్త్. మనం ఔషధాలతో ఎన్నో చేయొచ్చు, ఆరోగ్యం ఇవ్వచ్చు, కానీ ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇచ్చి మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పలేము. అట్లనే ఆల్రెడీ ధనవంతులైన వాళ్ళకి మళ్ళీ దానం చేసి పట్టండి మీరు ఇంకా మంచిగా ఉండండి అని అనలేం కదా. ఎవరైతే పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఇస్తే వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. కానీ ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఔషధాలు ఇచ్చి మీరు ఆరోగ్యంగా ఉంటారు అనకుండా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకి ఔషధాలు ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది. టు కన్విన్స్ హిమ్ ఈవెన్ మోర్ ద టైగర్ యాడ్స్ అనదర్ సెయింగ్. సో మనోడు ఇంకా వినతట్లేడు, ఇంకేదో సోచా ఇస్తున్నాడు అని మన టైగర్ ఇంకొక మాట చెప్తుంది అనమాట. వెన్ ప్లేస్ అండ్ టైమ్ ఆర్ రైట్లీ మేట్, ద గిఫ్ట్ ఇన్ డ్యూటీస్ నేమ్ దట్ ఈస్ గివెన్. సో సరైన సమయం, సరైన సందర్భం, మంచి కరెక్ట్ ప్లేస్ వచ్చినప్పుడు మన ధర్మం, ఇక్కడ డ్యూటీ అంటే ధర్మం, ద గిఫ్ట్ ఇన్ డ్యూటీస్ నేమ్ దట్ ఈస్ గివెన్. ఎవరైతే ఒక గిఫ్ట్ని తన ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎప్పుడైతే ఇస్తారో, టు వన్ హూ కెనాట్ పే ద డెట్, ఎవరైతే దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించలేరో, విల్ హెల్ప్ ద గివర్ ఆన్ టు హెవెన్, ఇచ్చిన వాళ్ళకి అది స్వర్గానికి దారి ఇస్తుంది లేదంటే పుణ్యాన్ని ఇస్తుంది అని అర్థం అనమాట. సో చాలా పెద్ద క్రీమ్ బిస్కెట్ వేసిండు మన టైగరు. నెక్స్ట్ ఏమైంది చూద్దాం. ఇగో మన ట్రావెలర్కి ఏమో పానమంతా బ్రాస్లెట్ మీదనే, ఇన్ సూపులన్నీ బ్రాస్లెట్ మీదనే ఉన్నాయి. మన పులికేమో ఈ ట్రావెలర్ మీద ఉన్నాయి. లెట్స్ సీ ఏమవుతుందో. హియరింగ్ ఆల్ దిస్ ద ట్రావెలర్స్ ఫియర్ మెల్స్ అవే. సో మన పులి చెప్పిన పెద్ద పెద్ద మాటలు, ఆ క్రీమ్ బిస్కెట్లు చూసిన తర్వాత మనం అనుకున్న భయం అంతా పోయిందంట. అండ్ ఓన్లీ గ్రీడ్ రిమైన్స్, భయం పోయి ఓన్లీ ఇప్పుడు దురాశ మాత్రమే మిగిలింది. హీ వాక్స్ ఇన్ టు ద పాండ్ టు టేక్ ఏ బాత్. సో మెల్లగా ఆ పాండ్లోకి దిగుతాడు. ఆయన కూడా మంచి పవిత్ర స్నానం చేసి ఆ పులి దగ్గరకు పోయి ఆ బ్రాస్లెట్ తీసుకుందామని. జస్ట్ యాజ్ ద టైగర్ ఇన్స్ట్రక్టెడ్. ఓ ఇది మన పులే చెప్పిందంట, వచ్చి నువ్వు కూడా ఇట్లా పవిత్ర స్నానం చేస్తే నీకు కూడా ఇట్లా చేతిలో గడ్డి పెట్టి బ్రేస్లెట్ పెడతా నేను అన్నట్టుంది. బట్ సడన్లీ హిస్ ఫీట్ సింక్ ఇన్ టు ద మడ్. కానీ అట్లా కాలు పెట్టంగానే ఆయన కాళ్ళు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ బురదలో ఇరుక్కున్నాయంట. హీ స్ట్రగుల్స్ బట్ ద మోర్ హీ ట్రైస్ ద డీపర్ హీ గెట్ స్టక్. సో చాలా ట్రై చేస్తారు మనోడు బయటకు రానికి, కానీ ఇంకా ఎక్కువ ట్రై చేసే కొద్దీ ఇంకా లోపలికి వస్తున్నాడు అనమాట. ద టైగర్ స్మైల్స్ అండ్ వాక్ స్లోలీ టువర్డ్స్ హిమ్. మెల్లగా మన టైగర్ మన ట్రావెలర్ దగ్గరికి వెళ్తుంది. డోంట్ వరీ, చాలా మెల్లగా చెప్తుంది అనమాట. ఏం చింత చేయకరా బాయ్, ఐ విల్ పుల్ యూ అవుట్, నేను బయటకు లాగుతలే అని అంటుంది. యాజ్ ద టైగర్ కమ్స్ క్లోజర్ ద ట్రావెలర్స్ మైండ్ స్టార్ట్స్ వేకింగ్ అప్. సో ఇప్పుడు పులి మెల్లగా దగ్గరకు వస్తుంటే మనకి ఇప్పుడు తెల్లగా అవుతుంది అనమాట. కొంచెం బ్రెయిన్ ఓపెన్ అయ్యి కళ్ళు ఎప్పటి నుంచో తెరుచుకొని ఉన్నాయి, కానీ మనసు అంతా బ్రాస్లెట్ మీద ఉండేసరికి బ్రెయిన్ పనిచేయలేదు. ఇప్పుడు సడన్గా బల్బ్ వెలిగింది. సంథింగ్ ఫీల్స్ రాంగ్. దెన్ వన్ లాస్ట్ పవర్ ఫ్లాషెస్ త్రూ హిస్ థాట్స్. సో చివరిగా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక సామెత గుర్తుకొచ్చింది మనకి. ఏందనంటే, ద థింగ్స్ దట్ కెన్ క్లా అండ్ ద థింగ్స్ దట్ కెన్ గోర్ ఆర్ వెరీ అన్ట్రస్ట్వర్తీ థింగ్స్. క్లా అంటే ఇట్లా గోర్లు ఉన్నాయి కానీ, లేదంటే గోర్ అంటే మీనింగ్ వచ్చేసి మన నేల్స్కి తెలుగులో గోర్లు అంటాం చూడండి, ఆ గోర్ కాదు. ఆఫ్ అన్ అనిమల్ సచ్ యాజ్ ఎ బుల్ pierce or stab a person or other animal with a horn or tusk. ఏదైతే కొమ్ములతోనే పొడుస్తుంది అని పొడవడం ఇక్కడ మీనింగ్.
ఓకే, జీవవారి గోర్, మన చేతి గోర్లు కాదు, గోర్. థింగ్స్ దట్ కెన్ క్లా, గోర్లు ఉన్నాయి కానీ ఇట్లా కొమ్ములు ఉన్నాయి కానీ వాటిని మనం నమ్మలేమంట, నమ్మదగ్గవి కాదు అవి. అండ్ మ్యాన్ విత్ అ స్వార్డ్ ఇన్ హిస్ హ్యాండ్, ఒక మనిషి చేతిలో కత్తున్నా సరే. ఫర్దర్ మోర్ అండ్ రివర్స్, సో నదులు కానీ, ఇప్పుడు మనోడు అదే నదులనే కాలు పెట్టి బురదలో ఇరుక్కున్నాడు కదా, ఇదంతా ఈ సామెత ఏదో ముందు గుర్తుకొచ్చింటే కొంచెం బయట ఉంటుండే. ఇట్లా ఇంకా కింగ్స్, రాజులు అని ఆలోచిస్తుంటేనే అప్పుడే, బట్ బై ద టైమ్ దిస్ రియలైజేషన్ కమ్స్, ఇదంతా మనోడు ఆలోచించేసరికి ఇట్ ఈస్ ఆల్రెడీ టూ లేట్. మన పులి దగ్గరకు వచ్చేసింది అనమాట. ద టైగర్ పౌన్సెస్, కిల్స్ హిమ్ అండ్ ఈట్స్ హిమ్. మన టైగర్ అని మీనవాడి చంపేసి తినేస్తుంది. గ్రీడ్ హ్యాస్ డెస్ట్రాయిడ్ ఎట్ ఎనదర్ ఫూలిష్ సోల్. దురాశ అనేది ఇంకొక మూర్ఖపు వ్యక్తిని నాశనం చేసింది ఇక్కడ. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ద ఓల్ పర్పస్ ఆఫ్ దిస్ లెసన్ ఈస్ టు డెలివర్ దిస్ మోరల్. ఏంది మేము పోయి పులి చేతులు ఎందుకు పోతాము, పులి నోట్లు ఎందుకు తలకాయ పెడతామని అంటే, ఆ కాలం కాబట్టి పులి దగ్గరకు పోయినరు. మనకి ఈ కాలంలో ఎన్ని లేవు, ఫ్రీ ఐఫోన్ గివ్ అవేస్ అని, గ్యాంబ్లింగ్స్ అని, బెట్టింగ్స్ అని, ఇవన్నీ చేయడం. ఇవన్నీ బెట్టింగ్స్ ఇవన్నీ చేయడం ఈ ఎక్స్ట్రీమ్ అనే కాదు, కొందరు మనుషుల చేతిలో మనం మోసపోతాం మాటలు విని. టేక్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ రిలేషన్షిప్స్, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జాంజిగ్రీ దోస్త్ అని, లేదంటే ఇంకేదైనా అని వింటాం కదా డైలీ. సో అవన్నీ వాళ్ళు నిజంగానే చెప్తున్నారా, లేదంటే జస్ట్ మనల్ని మోసం చేయడానికి చెప్తున్నారా అని. ఫస్ట్ మోరల్ వచ్చేసి, గ్రీడ్ బ్లైండ్స్ అవర్ జడ్జ్మెంట్. దురాశ అనేది మన విచక్షణ జ్ఞానాన్ని పనిచేయకుండా చేస్తుంది. నెక్స్ట్, స్వీట్ వర్డ్స్ ఫ్రమ్ డేంజరస్ పీపుల్ షుడ్ నాట్ బి ట్రస్టెడ్. సో మనకెప్పుడు కూడా మన కష్టాలలో ఉన్నప్పుడు మన దగ్గర లేకుండా బాగుపడ్డప్పుడు వచ్చి మంచి స్వీట్ క్రీమ్ బిస్కెట్లు మన టైగర్ వేసినట్టు వేస్తారు చూడండి, అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు ఫస్ట్. ఇఫ్ సంథింగ్ లుక్స్ టూ గుడ్ టు బి ట్రూ, ఇన్ రియాలిటీ ఇట్ మే నాట్ బి సో. ఎప్పుడైనా ఏదైనా చాలా అసలు, ఇప్పుడు ఒక పులేంది స్నానం చేసి రండి బాబు రండి గోల్డెన్ బ్రాస్లెట్ ఇస్తా, నేను మారిపోయినా, నేను వెజిటేరియన్ అయిపోయినా అంటే నమ్ముడేంది. ఇట్లా కొన్ని చాలా అన్రియలిస్టిక్గా అన్బిలీవబుల్గా ఉంటాయి చూడండి, వాటిని మనం చూసినప్పుడు నమ్మడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది కదా. ఇన్ రియాలిటీ అవేం నిజంగా అంటే అంత గుడ్ కాకపోవచ్చు, అంత మంచివి కాకపోవచ్చు. విజ్డమ్ మీన్స్ నోయింగ్ వెన్ టు సే నో. నాకు తెలివి ఉంది, నేను స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, లేదంటే డిస్టింక్షన్ అది ఇది అని చెప్పడం కాదు. విజ్డమ్ అనేది ఎప్పుడు నో చెప్పడం అని తెలుసుకోవడము. ఇంకొకటి, సమ్ పీపుల్ని దూరం పెట్టడం మన లైఫ్లో. దిస్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. మనం డైరెక్ట్ పులి దగ్గరికి వెళ్ళిన బ్రాస్లెట్ ఇయ్యని మనం అడగం ఈ ఏజ్లో, కానీ మన ఏజ్కి తగ్గట్టు ఉంటాయి ఇంకా వేరేటివి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్, బెట్టింగ్స్ ఆర్ రిలేషన్షిప్స్ ఆర్ ఫ్రెండ్స్, సమ్టైమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్లీ మీరు ఇప్పుడు ఈ లెసన్ని కంప్లీట్ చేసిండ్రు అనమాట. మీకు మధ్య మధ్యలో కొన్ని పిక్చర్స్ కనిపించినాయి కదా, అది ఎవరివో కాదు మన ఛానల్వే. అదొక యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేసిన నేను. అది కంప్లీట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. మాకు ఇంగ్లీష్ వద్దు, మేము వినలేము అనుకోకండి. ఇంగ్లీష్ని మీరు ఇంగ్లీష్లోనే రాయాలి ఎగ్జామ్లో, తెలుగులో రాయలేరు కదా. ఇంత ఓపిక చేసుకొని వీడియో మొత్తం విన్న తర్వాత అంతే ఓపిక చేసుకొని కొంచెం ఆ వీడియో కూడా చూడండి. అది ఎంత టైం లేదు, చాలా వెరీ షార్ట్ డ్యూరేషన్ వీడియో అది. ఒక్కసారి విన్నారంటే ఇంగ్లీష్ వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్సెస్ హౌ టు ఫ్రేమ్ యూ విల్ నో. ఇంత చెప్పిన తర్వాత ఇదెందుకు ఏడుస్తుందిరా అంటే, ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత కూడా సబ్స్క్రైబర్స్ లేరు, లైక్స్ లేవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆగండి ఒక్కటి తక్కువైంది. మీ లైఫ్లో మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఆర్ ఎనీ అదర్ రిలేషన్స్ చెప్పిన మాటలతో మోసపోయారా? If yes, share it in the comments. If you like this video and which element you have liked, please mention that in the comments. If you want some more videos like this, mention that in the comments. నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను, మీరు కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. See you.